అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాపై వరుణుడు ఉగ్ర రూపం చూపిస్తున్నాడు. 2 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి చెరువులు, కుంటలు అన్ని నిండు కుండల్ని తలపిస్తూ అలుగులు ప్రవహిస్తున్నాయి. అలుగులు ప్రవహిస్తున్న నేపథ్యంలో జిల్లాలో పలు గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారినటువంటి పరిస్థితి. ఆసియా ఖండంలోనే 2వ ప్రాజెక్ట్ అయినటువంటి సరళ సాగర్ ప్రాజెక్టు కూడా సైఫన్లు తెరుచుకోవడం జరిగింది. కోయిల్ సాగర్ ప్రాజెక్టు కూడా నిండుకుండలా మారిన నేపథ్యంలో గేట్లు తెరిచేందుకు అధికారులు కూడా సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి. మరోపక్క జూరాల ప్రాజెక్టు దగ్గర కూడా 45 గేట్లను తెరిచి నీటిని దిగువకు చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో మరో 3-4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ పట్టణం నుంచి తాండూరు వెళ్ళేటటువంటి రహదారిలో ఉన్నాము. ఏదైతే మహబూబ్ నగర్ టు చించోలి వెళ్ళేటటువంటి ప్రధాన రహదారి దగ్గర చూస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం ఇబ్రహీంబాద్ సమీపంలో ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో బ్రిడ్జ్ వర్క్ నడుస్తుంది ఇక్కడ. ఈ నేపథ్యంలో టెంపరీగా వేసినటువంటి రోడ్ అంతా కూడా ఒక్కసారిగా వర్షపు నీటికి, వాగు ఉధృతికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. దీంతో మహబూబ్ నగర్ టు తాండూర్, అదేవిధంగా మహబూబ్ నగర్ టు పరిగి వెళ్ళేటటువంటి రాకపోకల్ని పూర్తిగా నిలిపివేసినటువంటి పరిస్థితి. హన్వాడ మండలంలోని ఇబ్రహీంబాద్ చెరువు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. చెరువు నిండిన నేపథ్యంలో వాగు ఒక్కసారిగా పొంగి పొర్లుతూ ఇక్కడి నుంచి ప్రవహిస్తుంది. సో మొత్తానికి మహబూబ్నగర్ టు చించోలి వెళ్ళేటటువంటి అంతర్రాష్ట్ర రహదారి, జాతీయ రహదారిగా పనులు నడుస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. బ్రిడ్జి నిర్మాణం కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇక్కడ తాత్కాలికంగా టెంపరీ రోడ్డును వేశారు. సో ఒక్కసారిగా వరద నీరంతా కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో రోడ్డు పూర్తిగా తెగిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. పూర్తిగా రోడ్డు అంతా కూడా ధ్వంసమైపోయింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ రాకపోకలు కొనసాగించకుండా అధికారులు అలర్ట్ అయిపోయారు. పూర్తిగా మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి ఎక్స్ రోడ్ దగ్గర నుంచి కూడా బారికేట్లు పెట్టేసి వాహనాలని అక్కడే నిలిపివేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి వరద ఉధృతి అయితే ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరో 3-4 రోజుల పాటు వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో మరి వర్షాలు తగ్గితే కానీ ఈ రోడ్డు తెగిపోయినటువంటి రోడ్డుకు సంబంధించి మరమ్మతులు చేపట్టడానికి వీలుండదు. కానీ ఈ రోడ్డు అంతా కూడా బిజీ రోడ్డు. మహబూబ్నగర్ టు చించోలి వెళ్ళేటటువంటి రోడ్డు. ఇక్కడ నుంచి నిత్యం వాహనాలన్నీ కూడా నడుస్తుంటాయి. ఏదైతే ట్రాన్స్పోర్ట్ కావచ్చు, హెవీ వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి తిరుగుతుంటాయి. కాబట్టి పూర్తిగా ఇప్పటికే దాదాపుగా ఈ రాత్రి నుంచి రోడ్డు తెగిపోయిన నేపథ్యంలో రాత్రి నుంచి రాకపోకలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. పూర్తిగా రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో హెవీ వెహికల్స్ అన్నీ కూడా అక్కడే ఆపేశారు. అంతేకాకుండా మహబూబ్నగర్ పట్టణానికి రావాలంటే పక్కనే ఉన్నటువంటి మహమ్మదాబాద్ కావచ్చు, గండీడ్ కావచ్చు, ఈ మండలాలకు సంబంధించిన వారంతా కూడా ఏ అవసరం ఉన్నా హాస్పిటల్ కావచ్చు, మిగతా ఏది కావాలన్నా మహబూబ్నగర్కే రావాల్సి ఉంటుంది. కానీ ఈ రోడ్డు పూర్తిగా తెగిపోయిన నేపథ్యంలో ఇక్కడ ఎవరు కూడా రాకపోకలు చేయలేకపోయినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. మరి వర్షం మరో 3-4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో మరి ఇక్కడ రాకపోకలు కొనసాగించాలంటే వర్షం తగ్గితే కానీ ఈ రోడ్డుకు మరమ్మతులు చేయలేనటువంటి పరిస్థితి. సో మొత్తానికి వర్షం తాకిడికైతే పెద్ద ఎత్తున చాలా గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. కొడంగల్ నియోజకవర్గంలో కూడా ఇల్లు కూలిపోయి తల్లి కూతుర్లు మృతి చెందినటువంటి ఘటన కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. కొత్తపల్లి మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 2 తల్లి కూతుర్లు నిద్రిస్తుండగా కొత్తపల్లి మండలంలో ఎక్కమేడు అనేటటువంటి గ్రామంలో, కొత్తపల్లి మండలం ఎక్కమేడు గ్రామంలో ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఒకసారిగా ఇంటి గోడ కూలి పడిపోయింది. ఈ నేపథ్యంలో తల్లి కూతురు ఇద్దరు కూడా ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో వారిద్దరు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. సో మొత్తానికి వర్షం బీభత్సం సృష్టిస్తుంది. ఇప్పటికే అధికారులంతా కూడా అలర్ట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా వర్షాలు కురిసినా కూడా పాతబడ్డ ఇల్లు కావచ్చు, పూర్తిగా మట్టి మిద్దెలు కావచ్చు, అక్కడ ఎవరు కూడా ఉండవద్దంటూ కూడా అధికారులు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా అనేక ప్రమాదాలు జరిగాయి, ఇప్పుడు కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ పాతబడిన ఇళ్లలో ఎవరు నివసించవద్దంటున్నారు. అంతేకాకుండా వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతానికి కూడా ఎవరు వెళ్ళొద్దు, సెల్ఫీల మోజులో పడి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతానికి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఏదైతే జడ్చర్ల పట్టణంలో ఉన్నటువంటి
రంగనాయక స్వామి దగ్గర కూడా కొండ చర్యలు కూడా విరిగిపడినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఉమామహేశ్వర టెంపుల్ దగ్గర కూడా భారీగా కొండ చర్యలపై నుంచి నీరంతా జాలివాడుతున్నది. సో అక్కడ కూడా ఎవరు కూడా రావద్దు, ఎందుకంటే అక్కడ కూడా కొండ చర్యలు విరిగి పడే అవకాశం ఉందంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల తాకిడికి వాగులు వంకలన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.